టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ప్రక్షాళన అంటే పాతోళ్ళను వికేసి కొత్తోళ్ళను పెట్టడమేనా? గతంలో జరిగిన తప్పుల్లో పాతోళ్ళ ప్రమేయం ఎంక్వైరీ చేసి చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఎక్కడ ఆయన ఎవరు? మన మాజీ టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు 2 సార్లు పేపర్ లీకేజ్ అయింది, 2 సార్లు పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యిండు. దానికి కారణం ఎవరు? ఆత్మహత్యలు చేసుకుంటే దానికి కారణం ఎవరు? మరి ఆయన ఎందుకు విచారించడం లేదు? ఆ కేసు ఎక్కడ పోయింది? ఇక నువ్వు రెడ్డే నేను రెడ్డే కాబట్టి ఇద్దరం రెడ్లమే కాబట్టి నువ్వు నాకు సహకరించు నేను నీకు సహకరిస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు జనార్దన్ రెడ్డి గారు మీకు సహకరించినట్టుంది. మీరు ఇప్పుడు ఆయనను వదిలేసి ఆయన మీద ఎలాంటి విచారణ చేయకుండా ఆయనకు మీరు సహకరిస్తున్నారు, అంతే కదా? ఇదే కదా జరుగుతున్నటువంటి ఒప్పందం మీకు మధ్యలో ఉన్నది. ప్రజలు ఇదే అనుకుంటున్నారు. మరి ఇదే జరిగింది కాబట్టికనే ఏ విచారణ లేదు అని. టీఎస్పీఎస్సీ మీద లీక్ అయినటువంటి వ్యవహారం మీద ఎందుకు విచారణ లేదు? ఆయన చైర్పర్సన్ మీద ఎందుకు ఇంకా జ్యుడిషియల్ ఎంక్వైరీనో అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదు? ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి తోడు దొంగలు కలిసి ఇలా దొంగలు కలిసి రాజ్యాలు పంచుకున్నట్టు ఊర్లు పంచుకున్నట్టు ఇవాళ మీరు టీఎస్పీఎస్సీని ఆగం చేసి ఇప్పుడు ఇలా ఎక్కి మీరు కులుకుతా ఉన్నారు.